ఓకే, ఒక 2 మినిట్స్, ఒక 2 మినిట్స్లో వస్తాను. పోయిరా పోయిరా. ఓకే ఓకే. ఓకే సత్య, సారీ. నో ప్రాబ్లం. ఓకే ఓకే. SSH కదా. సో ఇప్పుడు ఏంటి మనకి యాక్చువల్గా ఏంటంటే బ్రో, ఒకసారి ఒక చోట నుంచి ఇంకో సర్వర్స్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి రిమోట్ అనేది ఉండాలి బ్రో. అంటే ఇక్కడ ఏం లేదు, సిస్టంలో సర్వర్లో కనుక రిమోట్ హోస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎస్హెచ్ ద్వారా అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడు, నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇప్పుడు నువ్వు ఏంటంటే నీ ల్యాప్టాప్లో నుంచి ఇప్పుడు యాక్చువల్గా నువ్వు రిమోట్కి కనెక్ట్ అవుతున్నావు అంటే నీకు కూడా ఎస్హెచ్ అనేది సాఫ్ట్వేర్ యాక్చువల్గా రియల్ టైంలో ఏంటంటే నువ్వు డౌన్లోడ్ పుట్టి అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోగానే ఆటోమేటిక్గా నీకు అయింది అనమాట. ఇప్పుడు నేను డాక్యుమెంట్లోకి వెళ్ళాను అనుకో, వాడు ఏం చెప్తున్నాడు, in the couple of ways shell in the remotely in the most of the Linux in the older ways you can use the telnet అంటే ఇంతకు ముందు telnet యూజ్ చేసేవాళ్ళు, which is available in the most of the cable in the network accuse the cell account is through the telnet method in the danger way. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూడండి మీకు కింద టెల్నెట్ వేలో కనెక్ట్ అయితేనేమో ఇక్కడ చూడండి మీకు పాస్వర్డ్ అనేది అయిపిస్తుంది. అదే ఇక్కడ చూడండి ఎస్హెచ్ లో కనెక్ట్ అయితే పాస్వర్డ్ అనేది సెక్యూర్ షెల్ లో అయిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎస్హెచ్ ఇస్ ద అక్రాస్ ద షెల్ సెక్యూర్ వాజ్ డిజైన్ అండ్ క్రియేట్ టు ప్రొవైడ్ ద బెస్ట్ సెక్యూరిటీ యాక్సెసింగ్ ఇన్ ద అనదర్ కంప్యూటర్ రిమోట్లీ నాట్ డస్ ఓన్లీ ఎన్క్రిప్టెడ్ సెషన్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్స్ ద బెటర్ అథెంటికేషన్. అంటే ఇక్కడ ఏం లేదు bro. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఇది నా ఫిజికల్ సర్వర్, అంటే ఇది ల్యాబ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి నాకు అంత ఇదే ఉండదు బ్రో. బట్ సర్వర్స్ మాత్రం ఇక్కడ నుంచే సేమ్ ఇప్పుడు ఇక్కడ ఉంది సర్వర్, ఇది నా ఫిజికల్ సర్వర్. నేను ఇక్కడ కనెక్ట్ అవుతున్నాను, నేను జస్ట్ ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ కొట్టి దీని ఐపీ అడ్రస్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ జస్ట్ నువ్వు పుట్టి అని కొట్టావు అనుకో, నువ్వు జస్ట్ పుట్టి డౌన్లోడ్ చేసుకుంటావు. ఇది పుట్టి డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ నీకు ఇది చిన్న ఎంబీ ఫైల్ అంతే, డౌన్లోడ్ ద పుట్టి అని కొట్టు. సో ఇక్కడ నేను ఐపీ అడ్రస్ ఇస్తున్నాను చూడు, 192.168.1.5 కొట్టాను అనుకో, ఇక్కడ ఇక్కడ ఇది ఐపీ అడ్రస్. ఇప్పుడు నువ్వు జస్ట్ ఎంటర్ కొట్టావు అనుకో, ఇక్కడ రూట్, ఇక్కడ చూడు రూట్, పాస్వర్డ్. ఇక్కడ చూడు బ్రో, ఇది మరి ఎలా కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా నీకు ఎస్హెచ్డి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూడు, నేనేం చేస్తానంటే ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఎస్హెచ్డి కొట్టాను కదా, ఎస్హెచ్డి స్టేటస్ అంటే అసలు ఈ సర్వీస్ అనేది నీకు ఆన్ లో ఉందా లేదో చూద్దాం. చూడు చూడు ఇక్కడ యాక్టివ్ రన్నింగ్ అని ఉంది. అదే కనుక నువ్వు దీన్ని
స్టాప్ చేసి పడేసి, అర్థమైందా? దీన్ని స్టాప్ కొట్టి SSHD కొట్టు. ఇప్పుడు స్టేటస్ చూడు, నీకేముంది, ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చూడు, ఎగ్జిస్టింగ్ సెషన్స్ ఉంటాయి, అవునా? ఎగ్జిస్టింగ్ సెషన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి నువ్వు సింపుల్గా డూప్లికేట్ సెషన్ కొట్టు. ఇంకా అవ్వదు. ఎందుకు అవ్వదు? SHD సర్వీస్ అనేది ఆటోమేటిక్గా నీకు ఉంటేనే అయింది, ఇంకా లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ కొట్టు, ఆటోమేటిక్గా డూప్లికేట్ సెషన్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంది కదా, మళ్ళీ జస్ట్ రియాక్టివ్ అని రీస్టార్ట్ అని కొట్టు, ఆటోమేటిక్గా పాస్వర్డ్ తీసుకుంటాం. డూప్లికేట్ సెషన్ అవ్వలేదా? ఒక్క నిమిషం. స్టేటస్ కొట్టాము, సారీ, స్టార్ట్ కొట్టాలి. చూడు, ఇప్పుడు యాక్టివ్లో ఉంది. ఇక్కడికి వచ్చి సింపుల్గా వచ్చిందా? అంటే ఇక్కడ ఏం లేదు, సర్వర్ లెవెల్లో SSHD అనే సర్వీస్ ఉంటేనే నీకు ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి రిమోట్ అనేది వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మరి అదే మనం లైనక్స్ నుంచి విండోస్కి చూసినాం, మరి లైనక్స్ మిషన్ నుంచి లైనక్స్ మిషన్ కావాలంటే SSHD √@ అని చెప్పి కొడతాం అనమాట. అర్థమైందా? √@ అని చెప్పి కొడతాం. సో ఇప్పుడు నా సినారీ ఏంటంటే బ్రో మరి నువ్వు రియల్ టైంలో అడగొచ్చు, మరి నాకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో నేను ఏం చెప్తానంటే నీకు, బ్రో నాకు ఇక్కడ సర్వర్, ఇప్పుడు నేను యాక్చువల్గా నేను ఒక సర్వర్ చూశాను బ్రో, నాకు ఇక్కడ 10.10.x అనే సర్వర్, 10.10.x అనే సర్వర్ నాకు SSHD సర్వీసు ఆన్లోనే ఉంది, కానీ నాకు రిమోట్ అవ్వట్లేదు. సో ఈ ఎలాంటి ఇష్యూస్ వస్తాయని నువ్వు అడగవచ్చు. ఇక్కడ ఏంటంటే బ్రో, ఫస్ట్ సినారీలో మనం యాక్చువల్గా సర్వర్ని దేని నుంచి కనెక్ట్ అవుతున్నాం? ఫస్ట్ IP అడ్రస్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం, అవునా? తర్వాత సెకండ్ ఏం చూస్తున్నాం? SSHD సర్వీస్ అనేది మనకి కరెక్ట్గా ప్రొవైడ్, అంటే SSHD సర్వీస్ అనేది ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం. థర్డ్ వన్ ఏం చేస్తున్నాం? త్రూ ద నెట్వర్క్ ద్వారా అసైన్ చేస్తాం. నెట్వర్క్ అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ నా ల్యాప్టాప్ యొక్క, ఇక్కడ చూడు, ఇక్కడ నేను లోకల్ నా ల్యాప్టాప్లో ఉన్నా, అవునా? నా ల్యాప్టాప్ IP అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1 ఉందనుకో. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంది? ఇది 10 సిరీస్, అవునా? ఇది 10 సిరీస్, అంతే కదా? సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా నాకు నెట్వర్క్ సిరీస్ ఉందంటే, ఇక్కడ 10.10.x.11 కను ఈ రెండింటికి ఫైర్వాల్ టీమోల్లో ఏదైనా నెట్వర్క్ టీమోల్లో ఏదైనా చేస్తేనే కదా మనకి ఈ రెండు యాక్సెస్ అయ్యేది, అవునా కదా? నెట్వర్క్ టీమోల్లో ఏదైనా యాక్సెస్, నెట్వర్క్ రెండింటికి నెట్వర్క్ బాండింగ్ ఉంటేనే కదా అయ్యేది. ఐదర్ వాడు VPN అన్నా ఇవ్వాలి, ఓకే, లేకపోతే మనకి లాగిన్ అయ్యే ప్రొసీజర్, అంటే లాగిన్ అయ్యే ప్రొసీజర్ అంటే ఇప్పుడు నెట్వర్క్ టీమ్ కూడా ఉన్నాడు, నీకు సర్వర్స్ కనెక్ట్ అవ్వట్లేదు, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి కనెక్ట్ అయితే కంపల్సరీగా నెట్వర్క్ టీమ్కి మనం ఫైర్వాల్ టీమ్కి అటాచ్ అయ్యి ఉండాలి. ఎందుకు? ఇక్కడ యాక్చువల్గా బేస్డ్ అప్ మనం ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది? ఇది ఎక్కడో మనకి జపాన్లో ఉంటే నీ లోకల్ ల్యాప్టాప్లో కాన్ఫిగర్ అవ్వాలంటే కంపల్సరీగా వాడికి లాగిన్ అయ్యే ప్రొసీజర్ నీకు చెప్తేనే కదా అయ్యేది. సో ఫస్ట్ ఏం చూడాలి? ఫస్ట్ IP అడ్రస్ చూడాలి, తర్వాత సర్వీస్ స్టార్ట్లో ఉందా లేదు, ఫైర్వాల్ టీమ్ దగ్గరికి వెళ్ళాలి, కాన్ఫిగర్ చేస్తే అంతేగాని మనం ఎట్లా పట్టాలి? ఈ SSHD సర్వీస్ ఆన్లో ఉంది కదా, ఓకే, ఆన్లో ఉంది కదా, మరి మనం ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే మనం చెప్పాలన్నమాట. ఓకే, వారికి నెట్వర్క్ టీం కూడా చెప్పాలి. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే నీకు అర్థం అవడం కోసం, ఇక్కడ SSHD సర్వీస్ ఒక్కటే ఆన్లో ఉంటే సరిపోదు, మనం బ్యాక్ ఎండ్ నెట్వర్క్ టీంలో కూడా చూసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఓకే మనకి ఇక్కడ SSHD అనేది, SSHD అనేది ఏంటంటే మనకి యాక్చువల్గా ఒక పోర్ట్ ఉంటుంది బ్రో. పోర్ట్ అంటే ఏంటో చెప్పగలవా? పోర్ట్ అంటే ఏంటో చెప్పగలవా? ఏమైనా ఐడియా ఉందా? లేదు లేదు లేదు. సో పోర్ట్ అంటే ఏం లేదు. పోర్ట్ అంటే ఏంటంటే ఒక 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 పోర్ట్ అంటే సింపుల్గా ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఎలో చేయడం అని అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం సింపుల్గా ఇక్కడ చూడు బ్రో, ఇప్పుడు నేను సర్వర్లోకి వెళ్తాను, ఇక్కడ నేను కమాండ్ కొడతాను బ్రో. ఇక్కడ చూడు, నేను నెట్ టైప్ NTLP కొడతా. ఇక్కడ చూడు బ్రో, నెట్ టైప్ NTLP కొడితే ఇక్కడ చూడు SSHD అని ఉంటుంది చూడు, ఇక్కడ SHD నాకు ఇక్కడ
ఇక్కడ దీని యొక్క పోర్ట్ నెంబర్ ఎంత ఉంది? 0.0. ఇవన్నీ నెట్వర్కింగ్ బ్రో, నేను నెట్వర్కింగ్ క్లాస్ వచ్చినప్పుడు చెప్తాను, నో వరీస్. ఇక్కడ చూడు 22 ఓకే. అని ఉంది కదా, ఇక్కడ సిస్టమ్ డి అనేది ఇక్కడ యాక్చువల్గా ఇగో SSH డి ఇక్కడ 22 అని ఉంది. సో ఇదే ఇక్కడ చూడు, మనకి ఫైర్ వాల్ టీమ్ వాళ్ళు 22 అనే పోర్టుని ఎలో చేస్తేనే, ఇది గుర్తుపెట్టుకో, 22 అనే పోర్టుని ఎలో చేస్తేనే అవుట్ సైడ్కి, దేనికి? ఇంటర్నల్ కాదు, నువ్వు ఏనికైతే యాక్సెస్ అవుతున్నావో దానికి ఆ పోర్ట్ని ఎలో చేస్తేనే వర్కౌట్ అయింది, లేకపోతే వర్కౌట్ కాదు. అర్థమైందా క్లియర్గా? ఓకే, అర్థమైంది. SSD అని పోర్ట్ని ఎలో చేస్తేనే వర్కౌట్ అయింది, లేకపోతే వర్కౌట్ కాదు. ఓకే, ఓకే. ఓకే. సో నెట్వర్క్ టీం వాళ్ళను కంపల్సరీగా అడగాలి, బాబు SSD సర్వీస్ ఆన్లో ఉంది, మీరు పోర్ట్ని కనుక ఎలో చేశారా లేదా అని అడగాలి. డిఫాల్ట్ యొక్క SSD యొక్క పోర్ట్ 22 ఉంది, అంతే సింపుల్గా. ఇది యాక్చువల్గా లెజెన్స్, ఇవన్నీ కూడా పోర్ట్ యొక్క అవుట్ సైడ్ ఐపీసే. ఇక్కడ 204 అయినట్టు NFS, ఇవన్నీ కూడా చెప్తాను నీకు కమింగ్ క్లాసెస్లో, ఓకేనా? సో ఫైన్. నో వరీస్, ఈ పోర్ట్ కూడా ఎలోలో ఉంటేనే నీకు ఆటోమేటిక్గా అనేది కనెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ చూడు, ఇది వాడు అక్కడ అదే చెప్తున్నాడు, లైనక్స్ మిషన్ నుంచి లైన్, ఇక్కడ చూడు, ఇది దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చేసరికి ఈటీసీ SSH SSD కాదు. ఇప్పుడు మనం సర్వీస్ చూసాం కదా, డీమాన్ అనేది సర్వీస్, ఇది బ్యాక్ ఎండ్ రన్ అయ్యేది. మనకి SSHD-config లో మనకి కొన్ని సెటప్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఉందనుకో, ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ చూడు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే vi/SSHD ఇప్పుడు నేను ఇక్కడ చూడు, ఇది యాక్చువల్గా కాన్ఫిగరేషన్ ఫైల్. ఇక్కడ చూడు బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికన్నా అథెంటికేషన్ అంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎవరికన్నా ఇవ్వాలనుకో, అంటే పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవ్వాలనుకో, సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ X11 ఫార్వర్డ్, తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా అవే అనమాట. ఇక్కడ నీకు పోర్ట్ నెంబర్ కూడా ఉంది, ఇక్కడ పోర్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. పైకి వెళ్తే నీకు ఇక్కడ /22 నువ్వు ఇక్కడ చూసావు, పోర్ట్ డిఫాల్ట్ పోర్ట్ 22 ఉంది ఇదిగో ఇక్కడ పైన. నువ్వు ఇక్కడ పోర్ట్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం పోర్ట్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ డిఫాల్ట్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 22 అనమాట. ఓకే, ఓకే. డిఫాల్ట్ పోర్ట్ అంటే మనకి కాన్ఫిగరేషన్ ఫైల్లో పోన్ అర్థమైంది. నేను నీకు కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఈ 22 అనేది ఏంటంటే మనం ఇక్కడ మార్చుకుంటే 4093 ఇచ్చిన అనుకో, ఇది కస్టమైజ్డ్ పోర్ట్. ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఫైర్ వాల్ టీమ్ వాళ్ళకి కస్టమైజ్డ్ పోర్ట్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడు, లిజన్ అడ్రస్ 0.0.0. ఉంది కదా, జీరో అంటే ఎక్కడికైనా యాక్సెస్ అవ్వు, ఎక్కడ ఎనీవేర్ అంటే ఎనీవేర్కైనా యాక్సెస్ అవ్వని అర్థం అనమాట. అర్థమైందా? ఇక్కడ ఓకే. స్టార్టింగ్ లో హ్యాష్ సింబల్ ఉంది కదా, ఇది యాక్చువల్గా ప్రెసెంట్ ఎనేబుల్ లో లేదు, అంటే హ్యాష్ సింబల్ ఉంటే డిజేబుల్ లో ఉన్నట్టు అర్థం, ఇది ఎనేబుల్ లో ఉన్నట్టు అర్థం అనమాట. అర్థమైందా? సో నీ కమింగ్ క్లాసెస్ లో 1 by 1 అర్థమైంది, నో వరీస్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో ఈ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మనకి సర్వీస్ కూడా చూసినాం. ఒకవేళ లైనక్స్ మిషన్ నుంచి లైనక్స్ మిషన్ కాపీ ఇవ్వాలంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 మిషన్స్ తీసుకో. ఓకే, ఇంకా ఏదో ఆన్లో లేదా, ఇది ఒక మిషన్ తీసుకో, ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి ఎలా కనెక్ట్ అవుతూ, సో ఇక్కడికి వచ్చి ఇగో ఇక్కడ చూడు, ఏం లేదు, SH IP అడ్రస్ కొడతాం. అర్థమైందా? ఇక్కడ IP అడ్రస్ కొడుతున్నా ఆటోమేటిక్గా అది అడుగుద్ది. సో ఇక్కడ చూడు, పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటే ఏం లేదు బ్రో, ఒక సిస్టమ్ ఉంది బ్రో, నువ్వు 10 సిస్టమ్స్ పొద్దుగూకులు కనెక్ట్ అవుతున్నావు, ప్రతిసారి పాస్వర్డ్ అడుగుతుంది. నీకు ప్రతిసారి పాస్వర్డ్ అడుగుతుంటే కష్టమైతే కదా. ఇన్ ద సిచ్యువేషన్ లో మనకి పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటే నువ్వు SSH కొట్టి IP అడ్రస్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవాలి. సో అది ఎట్లా అంటే, సో సింపుల్గా ఈ సర్వర్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చూద్దాం. పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా దీని యొక్క IP అడ్రస్ ఎంత, నాకు యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే దీని యొక్క IP అడ్రస్ నాకు 1.5 అనుకుంటా. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇఫ్ కాన్ఫిగర్ కమాండ్ ఇచ్చామనుకో, దీని యొక్క IP అడ్రస్ వచ్చరికి నాకు 1.5. సో దీని యొక్క IP అడ్రస్ వచ్చరికి 1.6 ఉంది అనుకో. ఇప్పుడు నేను ఇక్కడ SSH కొట్టి SSH కొట్టి నేను ఏం చేస్తానంటే SSH కొట్టి 192.168.1.6 కొట్టాను అనుకో. ఇక్కడ చూడు, నేను ఇక్కడ 1.6 కొడితే చూడు, పోర్ట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. దీని యొక్క IP అడ్రస్ చూద్దాం ఒక 1 minute, ఇది అప్ అవ్వగానే చూద్దాం. పని ఇంకో సర్వర్ కూడా ఉంది, clone.server3 అని. ఇక్కడ చూడు, పాస్వర్డ్ వచ్చేసరికి అనుకో ప్రియా,
ఇక్కడ దీని ఐపీ అడ్రస్ ఎంత? సో ఇది టెర్మినల్ ఓపెన్ చేసి ఈ ల్యాబ్ సెటప్ స్ట్రాంగ్ ఉండాలి బ్రో. ఇది ల్యాబ్ సెటప్ లేకపోతే ఏమైందంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే. దీనికి మెయిన్ ల్యాబ్ సెటప్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎంత థియరిటికల్ చెప్పినా ఉపయోగం ఏమని చెప్పు ల్యాబ్ సెటప్ లేకుండా. అవును. సో ఇది క్లౌడ్ లో కూడా ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ లో కూడా చేయొచ్చు, కానీ క్లౌడ్ లో ఏంటంటే వాడు డిఫాల్ట్ విపిసి పెట్టుకున్నాడు అనమాట. డిఫాల్ట్ కొట్టుకున్నావు ఇది 106. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ నేను ఇందాకలా 106 కొడితే SH.106 కొడితే ఇది పాస్వర్డ్ అడుగుతుందా లేదా ఎస్ అని? ఉమ్. ఓకే, ఎస్ అని అడుగుతుంది. ఎస్ కొడితే ఆటోమేటిక్ గా పాస్వర్డ్ ఇచ్చే ఇది ఆటోమేటిక్ లాగిన్ నేను చూసిన. అంటే ఇంతకు ముందు నేను ఆల్రెడీ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే క్లియర్ గా, ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం పాస్వర్డ్ లెస్ అంటే ఇప్పుడు లైనక్స్ మిషన్ నుంచి లైనక్స్ మిషన్స్ కి కొట్టాలంటే, ఓకే, లైనక్స్ మిషన్ నుంచి లైనక్స్, ఓకే, లైనక్స్ మిషన్ నుంచి లైనక్స్ మిషన్ కి మనం కనెక్ట్ అవ్వాలంటే SSH ఐపీ అడ్రస్ అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ మిషన్ ఉంది కదా, ఇక్కడ నేను దీని ఐపీ అడ్రస్ చూడు, ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇచ్చాను. ఇది 1.6 చూడు, ఇది 1.6 ఎగ్జిట్ అయ్యాను అనుకో, ఇది ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ కొట్టావు, ఇది 1.5. అదే ఇక్కడికి వచ్చి SSH 192.168.1.5 కొట్టామనుకో, ఇక్కడ ఆటోమేటిక్ ఇగో పాస్వర్డ్ అడిగింది చూసావా, ఎస్ కొట్టామనుకో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అనుకో. సో ఇది పాస్వర్డ్. ఇక్కడ చూడు, ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ 1.5 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఆ సినారీ ఏంటంటే బ్రో, నువ్వు ప్రతిసారి సర్వర్లోకి లాగిన పాస్వర్డ్ అడుగుతుంది అనుకో బ్రో, అప్పుడు ఏం చేస్తావు, దాన్ని మనం పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటాం. పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు నీకు పాస్వర్డ్ అడుగుతుంది కదా, వితౌట్ పాస్వర్డ్ లేకుండా ఇక్కడ కీస్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఏం లేదు బ్రో, రెండు స్టెప్స్ ఉంటాయి. ఒకటి SSH కీస్ అని కొట్టగానే నీకు 2 కీస్ జనరేట్ అవుతాయి బ్రో. ఒకటి ఇక్కడ చూడు, SSH కీస్ అని కొట్టి ఎంటర్ కొట్టగానే నీకు పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ, ఓకే, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అని చెప్పి, ఓకే, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అని చెప్పి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అని చెప్పి 2 ఉంటాయి అన్నమాట. ఓకే, సో పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడ సర్వర్లోకి వెళ్ళి సింపుల్ గా నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడికి రా, సర్వర్లోకి రా, ఇక్కడికి వచ్చి దీని ఐపీ అడ్రస్ చూసుకో, ఇది 1.5. ఓకే, 1.5, ఓకే, 1.5 ఉంది కదా, ఓకే, 1.5 ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిట్ కొడదాం, ఇఫ్ కాన్ఫిగ్ కొట్టు, చూడు ఇక్కడ 1.6 లో ఉన్నా నేను. ఇక్కడ చూడు SSH కీస్ అని కొట్టి జస్ట్ ఎంటర్ కొట్టు, నువ్వేం చేయొద్దు, ఎంటర్ కొట్టు. ఇక్కడ అదేమంటుంది, జనరేటింగ్ ద పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అని చెప్పేసి ఎక్కడ సేవ్ అవుతుంది, ఇది ఎంటర్ ద సేవ్ ద కీ అంటే ఎక్కడ సేవ్ అవుతుంది, roto.sshd id.rsలో అంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏం ఫైల్ క్రియేట్ అవుతుంది, id.rs అనేది ఒక కీ జనరేట్ అవుతుంది. జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపో, ఇక్కడ చూడు ఈ లొకేషన్ లో id.rs అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉందంట. నేనేం చేస్తున్నాను ఎగ్జిట్ అవ్వకుండా జస్ట్ ఓవర్ రైట్ చేస్తున్నాను, ఎస్ కొట్టు, మళ్ళీ ఎంటర్ కొట్టు. నువ్వు జస్ట్ ఏం లేదు, ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపో. ఎంటర్ కొట్టి ఈ లొకేషన్ లోకి రా, ఏ లొకేషన్ లోకి cd/root, ఇక్కడ చూడు .ssh అని ఉంది, ls కొట్టాము. ఇక్కడ మనకి ఇక్కడ చూడు id.rs అనేది ప్రైవేట్ కి, id.rs అనేది .pub ఉంది కదా, ఇది పబ్లిక్ కి. pub అంటే పబ్లిక్ కి. సో ఈ 2 కీస్ జనరేట్ అయింది. ఇప్పుడు నువ్వు ఈ 2 కీస్ తీసుకుపోయి 1.5 లో కాపీ చేయాలి. ఇదంతా ఐపీ అడ్రస్ 1.6 కదా, ఇక్కడ SHD కాపీ ఐడి ఇక్కడ చూడు డాక్యుమెంట్ లో ఉంటుంది నీకు ఆల్రెడీ. సో కిందకు వచ్చావు SH కీ ఎన్ని కొట్టావు ఇక్కడ, ఇదిగో ఇక్కడ నువ్వు ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ కీని ఓపెన్ చేశాను. కీని ఓపెన్ చేయగానే ఇక్కడ కాపీ ఐడి ఈ పాత్ ఇచ్చేసి ఈ కీని దేంట్లో కాపీ చేయాలి, క్లయింట్ మిషన్ లోకి కాపీ చేయాలి. దేంట్లోకి 1.5 లోకి కాపీ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నేను దేంట్లో క్రియేట్ చేశాను, కీని 1.6 లో క్రియేట్ చేశాను. ఓకేనా? ఇక్కడ చూడు నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం, ఇక్కడ చూడు నేను ఆల్రెడీ ఈ పాత్ లో ఉన్నా నేను ఆల్రెడీ. ఓకేనా? ఇక్కడ కాపీ ఐడి ఐ కొట్టి, ఐ అంటే కేస్ సెన్సిటివ్ అనమాట. నేను ఇక్కడ root@192. ఐపీ అడ్రస్ ఎంత 1.5 కొట్టి, ఇగో ఇక్కడ చూడు, ఇగో ఇక్కడ అటెంప్ట్స్ విత్ ద న్యూ కీ ఫిల్టర్ ఎనీ అలర్టెడ్ ఇన్స్టాలేషన్ యువర్ ప్రాంప్ట్ ఇన్స్టాలింగ్ ద న్యూ కీస్. దీంట్లో క్రియేట్ అవుతుంది. కానీ పైకి వెళ్ళు,
ఇదిగో ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి సోర్స్ డెస్టినేషన్ పాస్వర్డ్ ఎంత 1.5 ఇది 123 అన్నమాట. ఇక్కడ చూడు, నౌ ట్రై టు లాగిన్ టు ద ఎస్హెచ్. ఈ కమాండ్ సింపుల్, ఈ కమాండ్ తీసుకొని 1.5 లోకి లాగిన్ అయిపోయి ఆటోమేటిక్ కాపీ కొట్టు. ఇది ఇప్పుడు దీని యొక్క ఐపీ అడ్రస్ ఎంతో చెప్పు, 1.6. వాడే చెప్తున్నాడు నువ్వు నౌ ట్రై టు లాగిన్ టు ద మిషన్, మేక్ షూర్ ఓన్లీ ద కీస్ వేర్ బి యాడెడ్. ఇక్కడ నువ్వు పేస్ట్ కొట్టుకున్నావు ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోయి. కామాస్ తీసి, కామాస్ ఉన్నాయి కదా, కామాస్ తీసి కమాండ్ ఇచ్చేసి. అంటే ఇక్కడ ఏం లేదు, పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటే ఏంటంటే ఎట్ ఏ టైం నువ్వు 10 సిస్టమ్స్ లాగిన్ అయి పని చేయాలి కదా, పొద్దుగూకు లాగిన్ అవుతున్నావు అనుకో సింపుల్. ఇప్పుడు నీకు చిరాకు ఇప్పుడు పొద్దుగూకు పాస్వర్డ్ అడుగుతుందంటే, సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ లేకుండా ఆటోమేటిక్ గా నీకు లాగిన్ అవ్వాలంటే ఇది సినారియో. క్లియర్ గా అర్థమైందా? సో దీన్ని మనం పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటాం. తర్వాత వచ్చేసరికి మనకి ఏదైనా ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి, విండోస్ మిషన్ నుంచి మిషన్ లాగిన్ అవ్వకపోయినా కానీ దీన్ని మనం ఎస్హెచ్ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటాం. సో అదే నేను డాక్యుమెంట్లో ఏవైతే చెప్పానో అదే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడు, రిమోట్ ఏ ఫైల్, ఇందాక నీకు ఒక కమాండ్ చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 సర్వర్లు ఉన్నాయి బ్రో, నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు నేను 2 పుట్టి సెషన్స్ తీసుకుంటాను. సో పుట్టి సెషన్స్ ఎక్కడ ఉన్నాయి నాకు, ఇక్కడికి వస్తే నేను ఇవన్నీ కూడా క్లోజ్ చేసి నీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేనేం చేస్తానంటే ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి పుట్టికి రా, ఇక్కడికి రా, ఇది కూడా క్లోజ్ చేసి కన్ఫ్యూజ్ అవుతుంది కాదు, ఇది కూడా క్లోజ్ చేసి, సో ఇది కూడా క్లోజ్ కరో, ఇది కూడా క్లోజ్ కరో, ఒకటే ఉంచుకో. ఎందుకంటే మల్టిపుల్ మిషన్స్ ఉంటే వీ హ్యావ్ కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే అన్ని ఐపీ అడ్రస్లు హోస్టింగ్ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు నాకేంటి ఓన్లీ ఒక పుట్టి మాత్రమే ఉంది, అదేంటి 1.5. అవునా, ఇక్కడ నేను ఇంకొక దాన్ని తీసుకుంటా, 1.6 తీసుకుంటా. 192.168.1.123. ఇక్కడ చూడు నా సినారీ ఏంటంటే సిడి df-h అనే కమాండ్ ఇచ్చి, ఇక్కడ చూడు నాకు ఇక్కడ సత్య 2లో డేటా ఏం లేదు, వేర్ 2లో ఏం డేటా లేదు. నేనేం చేస్తానంటే cd/లోకి వచ్చి ఇక్కడ ls అనే కమాండ్ ఇచ్చి du-sh కొట్టి వేర్ కొడతా. ఓకేనా, ఇక్కడ వేర్ ఎంత సైజు చాలా ఎక్కువ ఉంటుంది సైజు, లేదా అట్లా కాకుండా సిడి వేర్లోకి వెళ్ళిపో, ఇక్కడ ls అనే కమాండ్ ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే మీకు అర్థం అవడం కోసం ఏదన్నా ఒక జస్ట్ ఒక స్మాల్ ఎంబీ ఫైల్ తీసుకో. ఫైల్ అంటే ఈ కమాండ్ ఏంటి ఏం లేదు బ్రో, du-sh అంటే ఏంటంటే ఇవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడు 1.5 క్యాచ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రో దీన్ని SCP-R, ఇక్కడ చూడు బ్రో, SCP అంటే ఏంటంటే సెక్యూర్ కాపీ, -R అంటే రికవరీ. నేను ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ ఉన్నాను, వేర్ లో ఉన్నాను. అవునా, వేర్ లో దేని కాపీ చేయాలనుకుంటున్నాను, క్యాచ్ని కాపీ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, క్యాచ్ని ఏ సర్వర్లోకి, root@192.168. దీని ఐపీ అడ్రస్ ఎంత రిమూవ్ చేసేసుకో, ఇక్కడ కమాండ్ ఇచ్చేసి ఇది 1.5 1.6 లో కాపీ చేస్తా. SCP-R క్యాచ్ root@192. ఇది 1.6 లో కాపీ చేస్తా. ఓకేనా, 192.168.1.6 లో ఏ డెస్టినేషన్ పాత్ ఏది, మీకు డెస్టినేషన్ పాత్ అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే బ్రో ఇక్కడ పాస్వర్డ్ తప్పు వస్తుంది. ఇక్కడ చూడు నేనేం చేస్తానంటే mkdir సత్య _9 ఇస్తా, అంటే నీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను. ఓకేనా, సత్య 9 లోకి వెళ్ళి ఇక్కడ ls అనే కమాండ్ ఏం లేదు. అవునా, ఇప్పుడు సింపుల్గా ఇక్కడ సత్య 9 ఎంటర్ కొడతాను. చూడు కాపీ అవుతుందా లేదా, అంటే ఇక్కడ ఏం లేదు, ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి నువ్వు కాపీ చేస్తున్నావు అంతే. ఇక్కడ చూడు ఇందాక టోటల్ 0 అని వచ్చింది కదా, జస్ట్ ls ఇచ్చి క్యాచ్ వచ్చిందే. సో ఇప్పుడు దీంట్లో కాపీ అవుతుంది, అంటే ఇక్కడ ఏం లేదు, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి కాపీ చేయడాన్ని మనం SCP అంటాం అనమాట. SCP అంటే ఏంటంటే సెక్యూర్ కాపీ. ఇక్కడ చూడు స్టాండ్ మీన్స్ కాపీయింగ్ ఫైల్ అక్రాస్ ద SH కనెక్షన్ విల్ బి ఎన్క్రిప్టెడ్, అంటే మొత్తం కూడా డేటా మొత్తం కూడా నీట్ గా మనకి ఎన్క్రిప్టెడ్ లో కాపీ చేయాలి. ఇక్కడ ల్యాబ్ వర్క్ లోకి వెళ్ళాము, ఇక్కడ చూడు ఇక్కడ మనకి SCP కొట్టి వాడు సోర్స్ నేమ్ డెస్టినేషన్, ఇక్కడ ఏం లేదు సోర్స్ గుర్తుపెట్టుకోవాలంతే. సోర్స్ డెస్టినేషన్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా నీకు క్లియర్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మనం ఇదిగో ఈ కమాండ్ ఇచ్చింది SCP-R, ఇది సోర్స్ అంటే ఏ సర్వర్ లో ఉన్నావు, ఏ సర్వర్ కి కాపీ చేస్తున్నావు, ఆ సర్వర్ లో నువ్వు ఏ ఫోల్డర్ లో కాపీ చేసుకుంటున్నావు చూసుకుంటే చాలు, మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది, సోర్స్ డెస్టినేషన్ అంతే. సో మనకి మొత్తం కాపీ అయిన తర్వాత ఇవి ఇట్లా వస్తుంది. ఒకవేళ రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా సినారీ ఏంటంటే బ్రో ఆర్ సింక్.
మరి బ్రో ఎస్సిపి ఉంది కదా, నాకు ఆర్సింక్ ఎందుకు అని అంటే ఆర్సింక్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ బ్యాకప్ అండ్ మిర్రరింగ్ ఇన్ ద డైరెక్టరీ ఫ్రమ్ వన్ మిషన్ టు అదర్ మిషన్ కీపింగ్ ఆన్ ద మిషన్ పూర్సింగ్ ఇట్ ఈస్ డిజైన్ టు స్పీడ్ అప్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ కాపింగ్ ఫైల్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫైల్స్ టు రాదర్ దాన్. అంటే ఇక్కడ ఏం లేదు బ్రో, ఎస్సిపి కమాండ్ కంటే కూడా ఆర్సింక్ అనేది చాలా బెటర్, చాలా ఫాస్ట్ గా ఉంటది, ఎంతవరకు కాపీ అయిందో కూడా క్లియర్ గా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం ఆర్సింక్ అనే కమాండ్ ద్వారా కూడా నీట్ గా నీకు ఒకటి 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 క్రియేట్ చేస్తా. ఇక్కడ చూడు, కిందకు వచ్చావు అనుకో ల్యాబ్ వర్క్ లో, ఇక్కడ చూడు నీకు ఎస్సిపి అనేది ఎలా కాపీ అవుతుందో చూడు, క్లియర్ గా చూడు బ్రో. ఎస్సిపి అనేది ఎలా కాపీ అవుతుంది, ఇదిగో చిందర బందరగా అంతా ఇదిగో చూడు, ఇక్కడ 100% కాపీ అవుతుంది చూపిస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ గా నీకు అర్థం అవడం కోసం ఇక్కడికి వచ్చి ఇదిగో ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ కాపీ అయిపోయింది, ఇది 1.6 కదా, ఇది కాదు ఇది. 1.5. సో ఇదిగో ఇక్కడ ఇది ఆల్రెడీ కాపీ అయిపోయింది. పైకి వెళ్ళామనుకో, పైకి వెళ్ళామనుకో ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చామనుకో ఇక్కడ కాపీ. నేనేం చేస్తానంటే మళ్ళీ రిమూవ్ చేస్తున్నా బ్రో, ఎందుకంటే ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్, ఎందుకంటే నీకు చెప్తాను. సో ఇక్కడ చూడు, నాకు ఇదిగో చూడు ఎలా కాపీ అయింది, నీట్ గా 100% కంప్లీటెడ్ కేబీస్ తో సహా చూపించింది కదా. ఇప్పుడు నేను ఆర్సింక్ అనేది వాడతాను చూడు, ఆర్సింక్ కమాండ్ కూడా సేమ్ దాంట్లో ఇదిగో ఆర్సింక్ -RV, ఆర్ అంటే రిక్రోసిలీ, బి అంటే వెబ్ బ్రౌజ్, ఇక్కడ సోర్స్ ఏది క్యాచ్, తర్వాత రూట్ @ ఇక్కడ ఏం లేదు, అప్పారో కమాండ్ ఇచ్చేసి సింపుల్ గా నువ్వు ఏం చేయొద్దు, అప్పారో కమాండ్ ఇచ్చేసి సింపుల్ గా ఇది ఆర్సింక్ అని ఇచ్చేసి ఇక్కడ అంతే, ఆర్సింక్ స్పేస్ -RV అంతే. ఆర్ అంటే రికర్సివ్లీ, వి అంటే వెబ్ బ్రౌజ్, ఇది సోర్స్ లొకేషన్, ఇది డెస్టినేషన్ లొకేషన్ అని అర్థమైందా. ఎంటర్ కొట్టేసి చూడు ఇక్కడ నీట్ గా నీకు ఫోల్డర్ వైజ్ అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ నీట్ గా కాపీ చేస్తుంది. వన్స్ చిందర బందరగా కాపీ చేయకుండా ఒక ఫోల్డర్ వైజ్ గా కాపీ చేసి ఎస్సిపి కంటే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 5 minutes పట్టింది అనుకో, ఇది విత్ ఇన్ 2 minutes లో అయిపోద్ది. చాలా నీట్ గా ఫాస్ట్ గా కాపీ చేస్తుంది. చూడు నీట్ గా మనకి ప్యాకేజ్ కిట్ మెటా డేటా ఏమేమి కాపీ అవుతున్నాయి, కానీ అక్కడ అక్కడ అది ఎలా చూపించింది, కొంచెం టైం టు వైజ్ అది చూపించింది అనమాట. అర్థమైందా. సో ఇట్లా చూడు నీట్ గా నీకు టైం అంటే ఎన్ని మిల్లీ సెకండ్స్ లో కూడా కాపీ అయిందో కూడా చూపిస్తుంది. ఇది చూడు ఇక్కడ టోటల్ సైజ్ వచ్చేసరికి ఇదిగో ఇక్కడ స్పీడ్ అప్ ఇది ఓన్లీ ఎంబీస్ లో చూపిస్తుంది, ఎంత స్పీడ్ లో కాపీ అయిందో కూడా చూపిస్తుంది మనకి. సో విత్ ఫోల్డర్ వైజ్ కూడా చూపిస్తుంది అనమాట. సో క్లియర్ గా అర్థమైందా. అంటే లైక్ ఆర్సింక్ అనే కమాండ్ ఏంటంటే దానికంటే ఇది కొంచెం స్పీడ్ ఉంటుంది. నువ్వు ఎస్సిపి యూజ్ చేసినా పర్లా, నో ప్రాబ్లం. చిన్న ఫైల్స్కి అయితే ఎస్సిపి యూజ్ చేసుకో, పెద్ద ఫైల్స్ కి మనకి ఇది యూజ్ చేస్తారు అనమాట. ఇది ఆర్సింక్ అనేది యూజ్ చేస్తారు. ఏం లేదు బ్రో, సోర్స్ డెస్టినేషన్ -RV వాడినా పర్లేదు, ఏది వాడినా పర్లేదు. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే బ్రో, ఇది బేస్డ్ అప్ అంతా కూడా నెట్వర్కింగ్ నుంచి, అంటే ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్ కి అవ్వాలంటే కంపల్సరీగా నెట్వర్క్ కూడా ఎలో చేయాలి కదా. కొన్ని రియల్ టైంలో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సో ఒకవేళ కాపీ కనుక అవ్వకపోతే మనం కంపల్సరిగా నెట్వర్క్ టీమ్ ను అప్రోచ్ అవ్వాల్సిందే, మనకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒక రియల్ టైంలో బల్క్ సర్వర్స్ ఉంటాయి, ఏది ఇంపార్టెంట్ సర్వర్ మనకు తెలియదు కాబట్టి కంపల్సరిగా ఇప్పుడు మన ల్యాప్టాప్ లో అంటే ఏంటంటే బ్రో ఏ సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే మన ఏంటంటే ఇంటర్నల్ మిషన్స్ కాబట్టి మన దగ్గర ఫైల్ వాళ్ళు రూటర్ స్విచ్లు ఇవన్నీ ఉండవు కాబట్టి, మనకి డెడికేటెడ్ ఐపీ అడ్రస్లు ఉండవు కాబట్టి, సో మనం ఏంటంటే జస్ట్ ఏది కాపీ చేసినా కానీ మన లోకల్ ల్యాప్టాప్లో ఏంటంటే ఈజీగా మిషన్స్ అనేవి కాపీ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ ఉంది బ్రో, నాకు 100 సర్వర్స్ ఉన్నాయి, 100 సర్వర్స్ కి సేమ్ ఐపీ అడ్రస్ సిరీస్ ఉంటుంది, అంటే ఒకటే సిరీస్ ఉంటుంది. కానీ నెట్వర్క్ టీమ్ వాడు దానికి మనం దేనికి లాగిన్ అవ్వాలి, దేనికి లాగిన్ అవ్వకూడదు అనేది వాడు ఎలో చేస్తేనే కదా తెలిసేది, లేదా మనకి ఎట్లా తెలుస్తుంది. అది ఇవన్నీ కూడా కొంచెం నెట్వర్కింగ్ క్లాస్ లో తెలుస్తుంటాయి అనమాట. అర్థమైందా. సో ఇది ఒకసారి చూడు, సో దాన్ని బట్టి ఏమైనా డౌట్ ఉంటే ఈవినింగ్ కూడా తీసుకుంటాను. ఓకే ఓకే సార్. నెక్స్ట్ నెట్వర్కింగ్ ఉంటుందా లేదా? నెట్వర్కింగ్ చెప్తాను బ్రో, నీకు కొన్ని ఐపీ అడ్రస్లు పోర్ట్లు కూడా చూపిస్తాను. ఓకే, అది కొంచెం తెలియదు, కొంచెం డీటెయిల్స్. ఓకే పర్లేదు. ఓకే, థ్యాంక్స్. ఓకే, బాయ్.